ఈ ప్రశ్న కొంచెం మీకు ఇబ్బంది అనిపించుండొచ్చు. ఇప్పుడు మొత్తం ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఈ పార్టీలోకి వస్తున్నారు. ఇందులోకి పోతున్నారు, ఇంకో దాంట్లోకి పోతున్నారు, అన్నిట్లోకి పోతున్నారు. మనమే కదా మాట్లాడింది చాలా గట్టిగా, ఎట్లా మీరు ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి ఎట్లా పోతారు అని. వాస్తవం. అందులో మొత్తం ఒక మాఫియా నడిపించినారు, ఇందులో ఎట్లా తీసుకుంటారన్న క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయాలే, దానికి ఇబ్బంది పడేది ఏమీ లేదు దాంట్లో. వాస్తవానికి ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమి సమర్థించటం కాదు, కానీ వీళ్ళు వద్దన్నా ఇంకో దిక్కు పోవటానికి ఇంకో దిక్కు కూడా అక్కడ వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర తమను తాము కాపాడుకోవాలంటే వీళ్ళు కొంతమందిని తీసుకోక తప్పదు. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఒకరు ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గేట్లు మొత్తం ఎత్తేస్తామని కూడా అంటున్నారు. కానీ చాలా కీలకమైందంటే ఈ ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు, ఆ సంస్కరణలు ప్రధాన కర్తవ్యంగా ఉంటాయి అనేది, ఆ లక్ష్యాల సాధన కోసమే అడుగులు వేయటానికి ఉపయోగించుకునే ప్రయత్నమే చేస్తాము అనేది వాళ్ళు చాలా స్పష్టం చేయవలసి ఉంటుంది. ఆ రాజకీయ లక్ష్యాలు స్పష్టత ఉండి చేయగలిగితే అప్పుడు ఇబ్బంది ఉండదు. లేకపోతే కొంత సమస్యలు తలెత్తుతాయి. మళ్ళా గవర్నెన్స్లో తేడా రాదు, పాలనలో తేడా రాదు. ఒక ప్రజాస్వామిక పాలన రావాలనుకున్నాం. 26 మంది ఎమ్మెల్యేలు ఇందులోకి వచ్చి ఆ నియోజకవర్గాల్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న తర్వాత గతంలో ఏం పని చేసినారో ఇప్పుడు అదే పని చేస్తారు కదా. అక్కడనే నేను అనేది రాజకీయ లక్ష్యాల పట్ల స్పష్టత పొంది ఆ లక్ష్యాల సాధన కోసమే వచ్చే వాళ్ళని తీసుకోవటం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విషయంలో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ని కూలుస్తామంటున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అన్న ఒక లైన్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్, ఎక్కువగానైతే బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం ఉండదు, దీన్ని ఎట్లాగో ఈ ప్రభుత్వాన్ని పనిచేయనీయము, ఈ ప్రభుత్వం పోయి మళ్ళా మాదే ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రకటనలు అనేవి కూడా అంత మంచి పరిణామాలు ఏం కావు. చాలా మీరు ప్రజల ఓట్లు, ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు అనేవి మాకేవి ముఖ్యం కాదు. అంతిమంగా పైసల బలంతో జరిగే వ్యవహారమే చాలా కీలకం. ఆ వ్యవహారం ద్వారా మేము చేయగలిగేదంతా చేస్తాం, ప్రజలేంది ఓటేంది అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ ఒక్కొక్కసారి బీజేపీ ఈ ప్రకటనలు చేసినాయి. ఈ ప్రకటనలు చేసిన సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా కొంత జాగ్రత్త పడవలసిన పరిస్థితి తీసుకొస్తున్నారు. జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. రెండు రకాలుగా జాగ్రత్త పడాలి. మొత్తం ఇంకో ప్రతిపక్షంలో పోయి బలపడితే వచ్చే ఇబ్బంది ఉంటుంది రాజకీయంగా. రెండో సమస్య ఎక్కడ ఉంటుందంటే నిరంతరం ఈ బలాన్ని అడ్డం పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని నడవనీయమనే నిర్ణయానికి వస్తే అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి ఆలోచనలను పదే వ్యక్తం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దాని నుంచి రక్షణ కవచంలాగా ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ కూడా తాను ఆలోచన చేయవలసిన స్థితికి, అందుకనే గేట్లు ఎత్తేస్తామనే మాట అట్లాంటి సందర్భాలలో వస్తున్నది. అయినప్పటికీ రాజకీయంగా ఒక ప్రజాస్వామిక పాలనను సాధించుకునే లక్ష్యంతో ఓటు వేసారు కాబట్టి ఆ లక్ష్యానికి దెబ్బతినే విధంగా ఈ పరిణామాలు, ఈ ఏకీకరణలు, ఈ సమీకరణలు కనుక జరిగితే అది కూడా నష్టదాయకంగా ఉంటుంది. కాంగ్రెస్కు నష్టదాయకం, ప్రజలకు కూడా నష్టదాయకంగా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే చాలు మిగతా అన్ని తర్వాత అనుకున్నారు. కేసీఆర్ అధికారంలో పోతే చాలు మిగతా అన్ని తర్వాత అని మొన్నటిదాకా మనం పనిచేసాం. అంటే ఒక తేడా ఉన్నదండి. అప్పుడు కానీ పునర్నిర్మాణము అన్న దానికి ఎక్కడ ఉన్నది, ఎట్లా జరిగే అవకాశం ఉన్నది? అప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా కీలకంగా తెలంగాణ అయితే రాని అని చెప్పి మాత్రమే అనుకోలేదు. చాలా కీలకంగా తెలంగాణ రావాలి అని, అది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం మాత్రమే కాదు, అస్తిత్వ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కీలకం అని చెప్పి అనుకోవటం కూడా జరిగింది. 5 లక్ష్యాలు: నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్యం, అస్తిత్వ పరిరక్షణ. ఈ 5 లక్ష్యాల కోసం తెలంగాణ కోరుకున్నాం. కాకపోతే రాజకీయ రంగంలో కర్తవ్యాలను ఇంకా సూటిగా, ఇంకా విపులంగా వివరించడానికి అప్పుడు ఆస్కారం రాలేదు. కానీ అభివృద్ధికి సంబంధించిన మార్గాన్ని, లక్ష్యాలను, ఆ దిశను దాన్ని మాత్రం చాలా స్పష్టంగానే ఆ రోజుల్లో చూడటం జరిగింది. ఆ రోజుల్లో దాన్ని కూడా విశదీకరించటం జరిగింది.
ఈ విషయాలను పట్టించుకొని ముందుకు కేసీఆర్ పాలన సాగనటువంటి సందర్భంలో అప్పుడు విద్యావంతుల వేదిక తరఫు నుంచి, జేఏసీ తరఫు నుంచి ఆ రాజకీయాల మీద కూడా నిశితమైనటువంటి విమర్శను చేసిండ్రు, చేయకుండా ఏముండలేదు. కాబట్టి అంత ఉద్యమ కాలంలో ఈ ఆలోచనలు ఉండే, ఉద్యమ కాలం తర్వాత గాడి తప్పినప్పుడు కూడా వాటి మీద సూటిగా మాట్లాడు. మొన్న కేసీఆర్ను వ్యతిరేకించినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలము ఏదో ఆయన వ్యక్తిగతంగా నష్టం చేసిండనో లేకపోతే ఇంకా రావలసినవేవో సంక్షేమ పథకాలు ఇవ్వలేదనో కాదు ఆయన ఓడించింది. సంపూర్ణంగా ఒక ప్రజాస్వామిక పాలనకు తూట్లు పొడుస్తున్న సందర్భంలో ఆయనను ఓడించటం జరిగింది. నిరంకుశ పాలనను ఇక్కడ బలంగా స్థాపించిన సందర్భంలో ఆయన ఓడించటం జరిగింది. ఆయన ఓడిపోవటం మాత్రమే కాదు, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన రావాలి అని. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 ప్రకటనలు చేసింది. దొరల పాలన పోయి ప్రజల పాలన వస్తుంది అని. రెండో ప్రకటన కూడా ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, మా ఈ 6 గ్యారంటీలు కాదు 7 గ్యారంటీలు, 6 గ్యారంటీలేమో సంక్షేమానికి సంబంధిస్తే 7వ గ్యారంటీ అనేది ప్రజాస్వామిక పాలనకు సంబంధించింది, మేము దాన్ని కూడా గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తాము అని. అనుకోలేదు అనుకుంటే పొరపాటు, ఆయన ఓడిపోతే చాలని మాత్రమే అనుకోలేదు. ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామిక పాలన రావాలని ఈనాడు అనుకున్నాం, 2014 ముందు అనుకున్నాం.